రాయలసీమలో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ అన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాయలసీమ పాత జిల్లాలు 4: కడప, చిత్తూరు, అనంతపూరు, కర్నూలు పాతై. ఈ 4 జిల్లాల పరిస్థితి నిరుత్సాహంగా ఉంది. ముఖ్యంగా నిరుద్యోగుల్లో. ప్రతి జిల్లాలో ప్రతి ఇంటిలో బిడ్డలు బాగా చదువుకున్నారు. దాదాపుగా బీటెక్లు పాస్ అయ్యారు, ఎంసీఐలు పాస్ అయ్యారు, అన్నీ పాస్ అయ్యారు. కానీ అధ్వానంగా ఉంది పరిస్థితి. తినేదానికి తిండి లేదు, ఉండేదానికి సరైన వసతులు లేవు. తల్లిదండ్రుల పైన ఆధారపడి బతకాల్సి వస్తూ ఉంది వయసు వచ్చిన బిడ్డలకు కూడా. దాదాపుగా 75 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 7 మంది ముఖ్యమంత్రులు వచ్చారు రాయలసీమ జిల్లాల నుంచి. చిత్తూరు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి 3 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు, రాజశేఖర్ రెడ్డి కుటుంబం 11 సంవత్సరాలు, దామోదరం, సంజీవయ్య, విజయ భాస్కర్ రెడ్డిలు దాదాపుగా 4 సంవత్సరాలు, నీలం సంజీవ్ రెడ్డి దాదాపు 40 సంవత్సరాల పాటు రాయలసీమ జిల్లాల్లో ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ నాకైతే చాలా బాధేస్తూ ఉంది. ఏం చేశారు ఈ 7 మంది ముఖ్యమంత్రులు 40 సంవత్సరాల్లో? పొద్దున్నే తిరుపతిలో బయలుదేరాను. 6 గంటలు బయలుదేరితే 9 గంటలకి నేను కడప నగరానికి వచ్చాను. నాకు ఏమీ కనపడలేదు 5 చెట్లు తప్పించి మధ్యలో. కనీసం టీ తాగదామన్నా కూడా టీ బంకు కూడా సరిగ్గా లేదు. మంచినీళ్ళు కావాలన్నా దొరకలేదు. నాకు బాధేసింది. ఏమి రాయలసీమ రతనాల సీమ చేయాలనుకున్నారు? ఏది రతనాలు కనపడలేదు, ఒట్టి రాళ్ళు కనపడుతున్నాయి, అరటి చెట్లు కనపడుతున్నాయి దారిలో. ఎట్లా ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగానికి మార్గం ఏంది? ఎలా? లక్షల మంది చదువుకొని ఉన్నారు. ఈ లక్షల మందికి ఉద్యోగాలు రావాలంటే మార్గం ఏంది? లక్షల మంది రైతులు ఉన్నారు. అది ఏదో పోలవరం వస్తుంది, బనకచెర్ల వస్తుంది, ఇవన్నీ నాకైతే నమ్మకం లేదు. వస్తాయి, ఎవరికి కొంతమంది కడుపులు నింపేదానికి వస్తాయి పెద్ద పెద్దోళ్ళకి. కానీ పేద రైతుకి ఇది సహాయం జరగదు. మొన్న హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్ చూశాను. ఏమన్నా నీళ్లు ఉన్నాయంటే అక్కడ ఏం నీళ్లు లేవు. సస్యశ్యామలంగా ఉన్నారు వాళ్ళు. ఏమి మన రాయలసీమ ఎందుకు ఈ విధంగా అయిపోయింది? మీకు తెలియని రహస్యాన్ని నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు రాయల తెలంగాణ అనే ఒక ప్రపోజల్ నేను పెట్టాను డాక్టర్ మన్మోహన్ సింగ్ ముందు. నన్ను ఆయన చెప్పాడు మ్యాప్లు గీయమన్నాడు. నేను గీయించాను శ్రీకాళహస్తిలో. క్యాబినెట్లోకి వెళ్ళింది రాయల తెలంగాణ అనేది. ఎందుకు చేశాను అని అంటే 42 లోక్సభ సీట్లు ఉన్నాయి మనకు. అటు 21, ఇటు 21 అని చెప్పాను సరిపోయేటట్టుగా. మన్మోహన్ సింగ్ చాలా బాగుంటుంది ఈ ఆలోచన అన్నాడు. మరి మ్యాప్లు గీసి క్యాబినెట్లోకి నేను పెట్టించాను, సరిగ్గా పెట్టించాను. ఇది జైపాల్ రెడ్డి అని ఒక ఆయన దీన్ని చెప్పాడు కేసీఆర్కు. ఎట్టో ఆయనకు తెలిసింది. పోయి సోనియా గాంధీ దగ్గర పోయి చేతులు పట్టుకొని, అమ్మా నన్ను రాయలసీమ తెచ్చి తెలంగాణ కలిపితే నేను కట్టుకోలేనమ్మా వాళ్ళ ముందు. ఇది వద్దు తల్లి, నువ్వేం చెప్పా చేస్తానని ఆ అమ్మకి ఏం చెప్పాడో తెలీదు. మొత్తానికి రాయలసీమ జిల్లాలని తీసేసి పొట్టి తెలంగాణ చేసుకున్నారు. ఆ రాయలసీమ జిల్లాలో తెలంగాణతో కలిసిపెట్టే బాగుండేది.
హాయిగా ఉండేది హైదరాబాదు, సంపదంతా ఇటు ఒట్టు మారిపోయేది. కానీ అట్లా కానియకుండా చేసుకున్నారు. మరి ఏమైతేనేమి తెలంగాణ వాళ్ళు తెలివైన వాళ్ళు. మరి రాయలసీమలో ఏమున్నాయి రాళ్ళు తప్పించి? ఏమున్నాయి ఈడ? ఎట్టో బతకాలా? ఎప్పుడు వస్తాయి పోలవరం నీళ్లు, బనకచెల్ల నీళ్లు, తెలుగంగ నీళ్లు? వచ్చేనా ఇంకొక 100 సంవత్సరాల్లో? మా చంద్రబాబు నాయుడు బాగా చెప్తుంటాడు, బనకచెల్ల తీసుకొస్తాను, శత్రుచెల్లని తీసుకొస్తానని. ఒట్టి మాటలు ఎన్ని జరగవు. జరిగేదానికి కూడా ఒక 100-200 సంవత్సరాలు పడతాయి, అడ్డాలు వస్తాయి, పోతాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే రాయలసీమ బిడ్డ, రాయలసీమలోనే పుట్టి పెరిగినటువంటి బిడ్డ. వాళ్ళమ్మది రాజంపేట, వాళ్ళ నాయనది అనంతపూర్లో తాడిపత్రి. వాళ్ళ నాయన పేరు యుగంధర్, ఒక IAS ఆఫీసరు. ఆయన తిరుపతిలో చదువుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకున్నాడు రాజంపేటలో. తల్లిదండ్రులకు ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరు సత్యనాదెళ్ళ. ఈ 7 మంది ముఖ్యమంత్రులు చేయలేని పని ఒక్క బిడ్డ చేయగలడు. రాయలసీమలో పుట్టినటువంటి బిడ్డ, తిరుపతిలో మరి తిరుగుతున్నటువంటి బిడ్డ, రాజంపేట తల్లి, తాడిపత్రి తండ్రి, వాళ్లకు పుట్టినటువంటి బిడ్డ మైక్రోసాఫ్ట్కు ఈరోజు పెద్ద అధిపతి అయ్యాడు. 10 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాలి అని అనుకుంటున్నాడు. 10 లక్షల కోట్ల రూపాయలు. దానివల్ల దాదాపు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంతకంటే వేరే మార్గమే లేదు. ఆయన వచ్చి ప్రధానమంత్రిని కలిశాడు, మోడీ గారిని కలిశాడు. కలిసి నేను 10 లక్షల కోట్ల రూపాయలను నేను ఖర్చు పెట్టాలనుకుంటున్నాను, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను అనగానే ఎత్తుకున్నాడు మోడీ. అరే వచ్చిందిరా మంచి ఛాన్స్ అన్నాడు. ఆయన గుజరాత్కు తీసుకోపోవాలనుకుంటున్నాడు. అందుకే నేను ఈరోజు కడపకు వచ్చాను, మిమ్మల్ని అందరినీ కొంత మేలుకొల్పేదానికి. రాయలసీమ నాయకులే కాదు, రాయలసీమ నిరుద్యోగులను కూడా నేను మేల్కొల్పేదానికి వచ్చాను ఈరోజు. ఈ 10 లక్షల కోట్ల రూపాయలు మన రాయలసీమ జిల్లాల్లో వస్తే అంతకంటే సస్యశ్యామలం అయిపోద్ది. హైదరాబాద్ కంటే ఎక్కువ అవుతుంది. హైదరాబాద్లో కంప్యూటర్ ఫ్యాక్టరీలు రావడం వల్ల వాళ్ళు బాగుపడ్డారు. మన రాయలసీమకి ఏం వస్తూ ఉంది? ఇది ఒక్కటే మార్గం. ఓ చంద్రబాబు నాయుడు, ఈరోజు RSS భగవత్తో కూర్చొని ఆయన ముచ్చట్లాడుతున్నాడు తిరుపతిలో. RSS ఎన్టీ రామారావు మర్చిపోయి చంద్రబాబు నాయుడు ఇప్పుడు RSS జస్టిస్ ఆయన భగవత్తో, మోహన్ భగవత్తో కూర్చొని ముచ్చట్లాడుతున్నాడు సంస్కృత విద్యాపీఠంలో ఇదే సమయంలో. అందుకే ఇదే ఆయన అక్కడ కూర్చొని ఉంటే నేను ఇక్కడ కూర్చుని దానికి వచ్చాను. ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు చెప్తున్నాను, నువ్వేమో మోడీకి సహాయం చేస్తున్నావు, RSSకు సహాయం చేస్తున్నావు, ఎన్టీ రామారావుని మర్చిపోయావు. ఇప్పుడు మోహన్ భగవతుని కానీ ఆయన మేలుకొలుపు వాళ్ళిద్దరు తెలుసుకుంటున్నారు. ఏంటంటే మరి RSS ఐడియాలజీ ఏందో తెలుసుకునేదానికి వచ్చి ఉన్నారు వీళ్ళంతా. మేము ఒక సంస్కృత విద్యాపీఠాన్ని తెచ్చి ఆడ పెట్టి కాంగ్రెస్ పార్టీ మరి ఆ విద్యా